హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చికెన్ ఫ్రై చేసుకుందాం. చికెన్ ఫ్రై అంటే మీకు తక్కువ క్వాంటిటీతో చూపిస్తున్నాను. మీకు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మనం చికెన్ ఫ్రై అంటే. నేను ఇదొక ఒక స్టెప్ అనుకోండి. ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి మీకు నేర్పించాలంటే. మీకు ఎప్పుడంటే అప్పుడు ఇంట్లో మనకి ఈజీగా ఇప్పుడు చికెన్ తెచ్చుకున్నాను, కర్రీ వండుకోవాలా, మంచి ఫ్రై చేసుకుంటే బాగుండు అనుకుంటే ఈజీ టైప్లో మీకు చూపిస్తున్నాను. ఏం లేదండి, నేను ఎంత తక్కువ క్వాంటిటీ తోటే చేసి చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ మీకు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ కూడా ఇదే రకంగా చేసుకోవచ్చు, ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటే కేజీల కొద్దీ. ఏం లేదండి, మంచి పావు కిలో చికెన్ తీసుకొచ్చాను. దాంట్లో కారము, మనకి ఎంత కారం కావాలి, ఎంత సాల్ట్ కావాలి అంతనే కారము, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్ ఇవన్నీ కలిపి చేయితోటి మంచిగా అట్లనే గ్యాస్ స్టవ్ మీద పెట్టానండి. మంచి కుక్ అవ్వాలి. అవి అయ్యాక ఎప్పుడైనా సరే మనము వాటర్ అనేది కంపల్సరీ పోసుకోవాలండి. లేకపోతే లోపల అవి ఉంటాయి కదా బొక్కలు, ఏమంటారు అవి, అసలు ఉడకమన్నట్టుగా అందులో ఇంకా అట్లనే పచ్చిదనం ఉంటుంది. కాబట్టి మనము వాటర్ అనేది కొన్ని మనకి ఎంత కావాలంత చికెన్ మునిగంత పోసుకొని మంచిగా ఉడికి దగ్గరికి వచ్చేటప్పుడు మంచిగా కొద్దిగంత మసాలా మనం వేసుకుంటాం కదా, ధనియాల మసాలా ఇట్లా గరం మసాలా అది వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బంద్ పెట్టండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. అదంతా తీసి చికెను అందులో ఇంత రైస్ వేసుకొని కలుపుకొని తిన్నా కానీ సూపర్ ఉంటుంది. ఆ గ్రేవీ కూడా మీరు ఒక్కసారి చేసుకొని నా కామెంట్ సెక్షన్లో రాసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.